ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 103వ కీర్తన 3వ వచనాన్ని చూసుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. దావీదు భక్తుడు ఈ కీర్తన రాసినాడు. మరి దావీదు అనేకమైన కీర్తనలు రాసినాడండి. చాలా అద్భుతమైన కీర్తనలు రాసినాడు. ఎంతో లోతైన భావం కలిగి ఆ కీర్తనలు ఉంటాయి. ఆ కీర్తనలు చదివినప్పుడు ఇంకొకసారి చదవాలి అన్న ఆశపడుతుంది. ఈ 103వ కీర్తన కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు రాత్రి పడుకునేటప్పుడు లేదా ఉదయమే లేవగానే మీరు చదివినట్లయితే మీకు ఎంతో నెమ్మది వస్తుందని నేను చెప్పగలను. ఇక్కడ ఈ వచనాన్ని మనం చూస్తే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. చాలా అద్భుతమైన మాట కదండి. దేవుడు మన పాపములన్నీ క్షమిస్తాడు. మనం చేసిన అపరాధములన్నిటినీ క్షమించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపములను క్షమించడానికే, పాపముల నుండి విడిపించడానికే, పాపి కొరకే ఈ లోకానికి వచ్చినాడని బైబిల్ చెప్తా ఉంది. పాపంలో ఉన్న వ్యక్తిని వెతికి రక్షించడానికే, నశించుచున్న దానిని వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. నేను పాపినండి, చాలా పాపాలు చేసినాను, ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు. హల్లెలూయా. నీ పాపాలన్నీ క్షమిస్తున్నాడు, నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. నన్ను ఎవరు క్షమించలేరండి. ఎవరు క్షమించకపోయినా ప్రభు నిన్ను క్షమిస్తాడు. చాలా పెద్ద తప్పులు చేసినానండి, ఆ ప్రతి తప్పును ప్రభు క్షమిస్తాడు. హల్లెలూయా. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆమెన్. ఇంగ్లీష్లో ఈ మాట ఏముందంటే, ఈ హీల్స్, ఆయన స్వస్థపరచువాడు, నీకు కలిగిన రోగములన్నిటినీ స్వస్థపరచువాడని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉంది కదండి. నీకున్న సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కేవలం క్షమాపణ మాత్రమే కాదు, పాపం వల్ల నీకు వచ్చిన రోగాన్ని కూడా ప్రభు స్వస్థపరుస్తాడు. మేబీ నువ్వు పాపం చేయడం వల్ల నీకు అనారోగ్యం వచ్చిందేమో, మరి తీరని వ్యాధి వచ్చిందేమో, కడుపులో సమస్య ఉందేమో, తలలో సమస్య ఉందేమో, నడుముల్లో సమస్య ఉందేమో, మోకాల్లో సమస్య ఉందేమో. నువ్వు చేసుకున్న విస్తారమైన పాపాలను బట్టి ఈరోజు మంచం పట్టి ఉన్నావేమో. ప్రభు నిన్ను క్షమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధపరుస్తా ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. నీ పాపమును క్షమించడమే కాదు, ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్. ఈ మాటలు విశ్వసించు, నమ్ము. ప్రభువా నన్ను స్వస్థపరచు అని అడుగు. ప్రభువా నా పాపములన్నీ క్షమించు అని నువ్వు నోరు తెరిచి అడగాలి. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడునని బైబిల్ చెప్తా ఉంది. నీవు అడగంది ఎలా పొందుకుంటావు? అడగంది అమ్మాయినా పెట్టదని సామెత కూడా ఉంది కదండి. మరి నువ్వు ఎందుకు అడగవు? అడుగు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ముందుగా ఒప్పుకో, ప్రభువా నేను చేసింది తప్పే, నేను చేసింది పాపమే, నేను చేసింది అన్యాయమే, అక్రమమే, నా యొక్క బుద్ధిహీనత వల్లనే నాకు ఈ రోగం వచ్చింది, నేను చేసుకున్న పాపాల వల్లనే నాకు ఈ శిక్ష వచ్చింది అని దావీదు వలె కన్నీరు గార్చి అడుగు. అప్పుడు నువ్వు క్షమాపణను పొందుకుంటావు. హల్లెలూయా. కొంతమందికి మొండిపట్టు ఉంటుంది, నేను చేసింది కరెక్టే అన్నట్టుగా ఉంటారు. అలాంటి వారికి మేలు జరగదు. నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే స్వస్థతను పొందుకుంటావు. హల్లెలూయా. మరి భక్తుడు చక్కటి మాటలు ఇక్కడ రాస్తా ఉన్నాడండి. కింద చూసినట్లయితే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షం నీకు కిరీటంగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవ్వనం వల్లేని యవ్వనము క్రొత్తదగునట్లుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన మాటలండి. పక్షిరాజు వలె యవ్వన బలాన్ని దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి, స్వస్థపరచండి, దీవించండి. వారికున్న ఆయా వ్యాధులన్నిటినీ ముట్టి స్వస్థపరచండి. ప్రతి అనారోగ్యమును తీసివేయండి. బీపీ, షుగర్, థైరాయిడ్, ఇంకా మరణకరమైన రోగాలైనా మీరు స్వస్థపరచండి. వారి పాపములన్నిటిని క్షమించి వారిని దీవించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801823777. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన యెడల ఇదే నంబర్కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు ప్రార్థన సహవాసం ఉంది. లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను. వాట్సాప్ కాల్, ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి. కింద కనిపిస్తున్న ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను. మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.